విశాఖ నగరంలో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను సైతం వదలకుండా కబ్జాకు పాల్పడుతున్నారు. అధికారంలో ఉన్నది మేము, మాకు అడ్డు చెప్పేది ఎవరని పేట్రేగిపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన హుద్హుద్ ఇళ్లను కబ్జా చేయడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు తోడేళ్లలా కాచు కూర్చున్నారు. లబ్ధిదారులను ఇళ్ల నుంచి గెంటేయడానికి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హుదూద్ తుఫాన్ విశాఖలో బీభత్సం సృష్టించింది. ఎందరో నిరుపేదల ఇళ్లను కూల్చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు తుఫాను బాధితులకు ఇల్లు నిర్మిస్తామంటూ ఆర్భాటంగా చెప్పి టెంకాయ కొట్టి వదిలేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం ఒక్క బాధిత కుటుంబానికి ఇల్లు కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే హుదూద్ సమయంలో ఇల్లు కోల్పోయిన 350 మంది మత్స్యకారులకు పైనాపిల్ కాలనీలో ఇల్లు నిర్మించి ఇచ్చారు. అప్పటి ఇన్ఛార్జ్ మంత్రి విడదల రజనీ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. ఈ ఇళ్లపై ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కన్నుపడింది. అందులో ఉన్న లబ్ధిదారులను ఖాళీ చేయించి వాటిని టీడీపీ కార్యకర్తలకు ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. 350 ఇళ్ల లబ్ధిదారుల్లో మొదట 78 మందిని ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదేశాలతో అధికారులు రెచ్చిపోతున్నారు. విచారణ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారి ఇంటికి కరెంటు మీటర్లను పీకేశారు. మంచినీటి సరఫరాను నిలిపివేశారు. ఇళ్లకు తాళాలు వేశారు. గత 4 ఏళ్ల నుంచి అదే ఇళ్లలో ఉంటున్న ప్రజలను రోడ్లపైకి లాగారు. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్లను ఇప్పుడు ఎందుకు తమ దగ్గర నుంచి లాక్కుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేమేమీ ఇళ్లను ఆక్రమించుకోలేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం అర్హులైన వారికే ఇళ్లను మంజూరు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఒక 3 నెలలు అవుతుందండి కరెంట్ తీశారు. కరెంట్ తీస్తే చాలా వరకు తిరిగాము, చాలా పోరాడాము, కానీ మాకు అవ్వలేదు. ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. చంటి పిల్లలతోని, ముసలోళ్ళతోని, కడుపులతో ఉన్న వాళ్ళతో చాలా నరకేతన పడుతున్నామండి. మేము భరించలేకపోతున్నాం. మాటకి ఎంక్వైరీ పేర్ల మీద హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, కరెంటు వాళ్ళు, పోలీసులు, మా ఇల్లులు మాత్రం అసలు ఎంత నోటెడ్ అయిపోయి అంటే అంత నోటెడ్ అయిపోయి. అధికారుల తీరును వ్యతిరేకిస్తూ లబ్ధిదారులు ఖాళీ బిందెలతో రోడ్లపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి సరఫరాని నిలిపివేసి కరెంటు రాకుండా చేసి ఎంక్వైరీ పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టడమేంటని స్థానికులు నిలదీస్తున్నారు. అధికారుల తీరుపై హైకోర్టుకు వెళితే కరెంట్, మంచినీటి సరఫరాని పునరుద్ధరించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిందని బాధితులు చెప్తున్నారు. కానీ హైకోర్టు తీర్పులను సైతం అధికారులు లెక్క చేయడం లేదని వాపోతున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణే తమకు హైకమాండ్ అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈరోజు ప్రజలంతా కూడా బిందెలు పట్టుకొని రోడ్ల మీద కూర్చొని చంటి పిల్లలను వదిలేసి మేము పనులు మానేసి ఈరోజు ఒక మనిషి కూలికి వెళ్లకుండా ఉన్నదంటే ఒక 500, 600, 300 తను నష్టపోయినట్టే కదండి. ఇంత మేము ఎందుకు శ్రమ పడాలి? మాకు వాళ్ళు ఇచ్చిందే కదా, మాకు ఎంక్వైరీలేమి మా సొంతంగా మేమే ఆక్రమించుకునే స్థలం కాదు. ప్రభుత్వమే డిసైడ్ చేసింది ఎవరు ఎక్కడ ఉండాలి ఏంటి అనేది. పట్టా మా పేరునుంది. రాజకీయ కక్షతో ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 10 మంది పేదవారికి కొత్తగా ఇల్లు మంజూరు చేయించాలి, కానీ ఇలా పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను లాక్కుని టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని చూడటం ఏంటని నిలదీస్తున్నారు.